హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో వచ్చేసి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. అంటే నేను ఇంట్లోనే ఉంటూ చిన్నగా ప్యాకింగ్ వర్క్ అయితే చేస్తానన్నమాట. దాని గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. వీడియోస్ చేయడం వల్ల ఇంకొంతమందికి తెలుస్తుంది. ఇంట్లోనే ఉంటూ ఎవరైనా వర్క్ చేసుకొని ఎంతో కొంత డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందనేసి నేను ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవాలన్నట్టుగా వాళ్ళకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ప్లీజ్ వీడియోకి లైక్ అయితే చేయండి. ఈరోజు వచ్చేసి ద్రాక్ష అండి, 5 రూపాయల ద్రాక్ష అనమాట. ఇది ఇలా అయితే నేను 5 రూపాయల ద్రాక్ష అయితే ప్యాకింగ్ చేశాను. ఇది 5 రూపాయలవి. నేను ఇంట్లోనే 2 రూపాయలవి చేస్తాను, 5 రూపాయలవి చేస్తానండి. మనకి ఎక్కువగా 5 రూపాయలవి సేల్ అవుతాయి, కానీ మా దగ్గర మాత్రం 2 రూపీస్కి అయితే సేల్ అవుతాయి. మనం ఇవి ఎలా చేసుకోవాలంటే మనకి ఈ సరుకు వచ్చేసి మనకి హోల్సేల్ షాప్లలో దొరుకుతాయి. అండ్ అట్టలు కూడా మనకి హోల్సేల్ షాపులు ఉంటాయి. అట్టలు, కవర్లు కూడా ఎక్కడ దొరుకుతాయో చెప్తాను నేను. అండ్ ఇంకా వీడియోస్లో కూడా చెప్పానండి ప్రతిదీ. ఇట్లా ఫస్ట్ మనమైతే మనకి ఇవి ప్యాకింగ్ చేయడానికి కావాల్సినవి వచ్చేసి కవర్లు అండి. ఈ కవర్లు వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతాయంటే మనకి పేపర్ ప్లేట్స్ అవి దొరుకుతాయి కదా, ఇస్తరాకులు పేపర్ ప్లేట్స్, వాటిలలో మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి ఈ కవర్స్. అడిగి చూడండి, అక్కడ మాత్రం పక్కా దొరుకుతాయి. ఇవి వచ్చేసి మనకి సైజెస్లో ఉంటాయన్నమాట. ఇవి 2x3, 3x3 అలా పెద్ద సైజు, చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. మనం 2 రూపాయలకి చేసుకునేటప్పుడు మనం వచ్చేసి 3x3 వాడచ్చు, 2x3 వాడచ్చు అనమాట. ఇది వచ్చేసి చిన్నవి 2 రూపీస్వి చేసామన్నమాట. ఇంకా మనము పెద్దవి 5 రూపాయలకి చేయాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు వెడల్పు ఉంటాయి అనమాట. ఇట్లా వెడల్పు 3x3 వస్తుంది. 3x3 ఈ 5 రూపాయలు చేసేవి మాత్రము 3x3 వాడతాము. 2 రూపీస్కి చేసేటప్పుడు మాత్రము 2x3 అనమాట. 2.5 కూడా దొరుకుతుంది. మనము చూసుకొని మనకు కావాల్సిన సైజు మనమైతే తీసుకోవచ్చు. షాప్లలో అడిగితే చూపిస్తారు మనకు కావాల్సిన సైజు, వాళ్ళని అడిగి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఈ అట్టలో వచ్చేసి మనకి అన్ని బుక్ స్టోర్స్ అవి ఉంటాయి కదా, మనకి షీట్స్ అమ్ముతారు, అక్కడ దొరుకుతాయి అన్నమాట. అక్కడ వెళ్ళి కనుక్కుంటే మాకు ఇలాంటి అట్టలు కావాలంటే వాళ్ళు ఇస్తారు, అక్కడ వెళ్ళి కనుక్కోండి. ఇంకా మనకి ద్రాక్ష వచ్చేసి కేజీ 250, 300 దాకా కూడా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. ఇవి ఎప్పుడు ఒకే రేట్ అయితే ఉండవు, రేట్లు మారుతూ ఉంటాయి అన్నమాట. మనము తక్కువ రేట్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు మంచిగా ప్రాఫిట్స్ అయితే ఉంటాయి, కానీ ఇవైతే పెరిగిపోతూనే ఉంటాయి. ఇంకా నేను అలా కొన్ని ద్రాక్షలు అయితే కొనుక్కొచ్చుకున్నాను. ద్రాక్షలు కొనుక్కొచ్చుకొని 5 రూపాయలు అయితే ఇవి చేశాను అనమాట. 5 రూపాయలకి ఇవి వచ్చేసి మనము 5 రూపాయలకి ఎన్ని చేయాలి అంటే కవర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. నేనైతే 15 కవర్లు పెట్టాను. కొంతమంది ఇటు 6 అంటే డబుల్ కూడా పెడతారనమాట. అంటే సైజు నేనైతే ఇట్లా పొడుగు చేస్తాను షీట్లను వచ్చేసి. కొంతమంది ఎట్లా చేస్తారంటే వెడల్పు తీసుకుంటారు, చూసింటారు, మీకు ముందే ఐడియా ఉండిండొచ్చు. ఇవైతే ఇట్లా మనకి ఇట్లా వెడల్పు తీసుకొని ఇక్కడ 6 కొట్టి అమ్ముకుంటారు. నేనైతే అట్లా చేస్తాలేనండి. నేను ఓన్లీ ఇట్లా ఒకటే షీటు పెద్ద వెడల్పు, ఈ సైజు వచ్చేసి వెడల్పు అనమాట. కవర్ సైజు అలాగే అట్ట సైజు కూడా సేమ్ ఉండాలి, అప్పుడు మనకు నీట్గా క్లీన్గా కనిపిస్తుంది అనమాట. మనకు కవర్ చిన్నగా అయ్యి అట్ట పెద్దగా అయిందనుకో చిన్నగా కనిపిస్తుంది, అంతగా నీట్గా అనిపించదు అనమాట. మనము కవర్ కూడా సేమ్ సైజు, అట్ట కవర్ సేమ్ సైజు తీసుకుంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా మొత్తం 15 వేసాం కదా, మనము ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనకి కేజీ వచ్చేసి ద్రాక్ష ఒక 250 రూపాయలు ఉందనుకో, ఈ ద్రాక్షని 250 రూపాయలు చేసిన తర్వాత మనకు ఒక 100 రూపాయలు మిగలాలి అంటే మనం ఎన్ని అట్టలు చేయాలి? ఇది వచ్చేసి ఇట్లా 15 కవర్లు వేస్తాం అంటే మనము హోల్సేల్ షాప్లోకి వేస్తాం కాబట్టి ఒక రేట్ ఉంటుంది, మామూలుగా చిన్న షాప్లోకి వేయాలి అంటే ఒక రేట్ ఉంటుందండి. ఇప్పుడు మనము ఇవి 15 కవర్లు పెట్టాం కదా, ఒక్కొక్క కవరు వచ్చి 5 రూపాయలు. షాప్లలో అమ్మేది 5 రూపాయలు కదా, 5 అంటే ఇవి 10 షీట్లు వచ్చేసి 50 రూపాయలు, ఇంకొక 5 షీట్లు 25 రూపాయలు, 75 రూపాయలు షీట్ పడుతుంది అనమాట.
షాప్ వాళ్ళు అమ్ముకుంటే రూ. 75 షీటు. 75 కాబట్టి మనం హోల్సేల్ షాప్‌లకి వేస్తున్నాం కాబట్టి హోల్సేల్ వాళ్ళకి లాభం ఉండాలి. ప్లస్ హోల్సేల్ వాళ్ళ కాడ నుంచి మళ్ళీ షాప్ వాళ్ళు తీసుకుపోతారు కదా! వాళ్ళకి గూడా లాభం ఉండాలనమాట. అట్లా మనము ఈ షీట్‌ని అమ్మాలనమాట. ఇప్పుడు ఇది రూ. 75 షీట్ కాబట్టి హోల్సేల్ వాళ్ళకి ఒక రూ. 10 లాభం ఉండాలి. అలాగే అటు షాప్ వాళ్ళు చిన్న షాప్ వాళ్ళు తీసుకొస్తారు కదా! వాళ్ళకి గూడా రూ. 10 లాభం ఉండాలనమాట. రూ. 20 వాళ్ళకి రూ. 20 పోతే మిగతా 75 కాబట్టి రూ. 20 వాళ్ళకి పోయిందనుకో, మనం వచ్చేసి రూ. 50కి అమ్ముకోవాలనమాట. 50 లేదా 55. కొంతమంది ఇంకా చాలా తక్కువ కూడా అడుగుతుంటారు. మనం మాట్లాడుకొని ఇచ్చుకోవాలనమాట. నేనొచ్చేసి ఇదొచ్చేసి రూ. 45కి అమ్ముతాను. ఒక దగ్గర రూ. 50 కూడా అమ్ముతాను. అంటే మనం మాట్లాడుకోవాలనమాట. కొంతమంది తక్కువ రేటుకి ఇంకా 40కి కూడా అడిగేవాళ్ళుంటారు. మనం అవి చూసుకొని మనకి ప్రాఫిట్ మిగులుతుందా లేదా చూసుకొని అమ్ముకోవాలనమాట. నేనొచ్చేసి షీట్ వచ్చేసి రూ. 45 లేదా రూ. 50 అమ్ముతూ ఉంటాననమాట. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క రేటు. కుదిరితే మనకి ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటారనమాట. ఇట్లా ద్రాక్ష కాబట్టి మనకి తక్కువ రేట్ ఉంది కాబట్టి తక్కువనే అడుగుతారు. రూ. 45కి అమ్ముకుంటే సరిపోతది. మన ప్రాఫిట్ వచ్చేసి రూ. 100కి తీసుకోవాలంటే రూ. 100 ప్రాఫిట్ తీసుకోవాలి అనుకుంటే మనకొచ్చేసి రూ. 250 కదా! రూ. 250 మనము వీటిని ఒక రూ. 100 లాభం వచ్చేటట్టుగా అమ్మాలంటే ఎన్ని షీట్లు చేయాలో లెక్కేసుకోవాలనమాట. ఇప్పుడు ఇదొచ్చేసి ఒక రూ. 50 ఏసుకుందాము షీటు. 4 షీట్లు చేస్తే మనకి రూ. 200. ఇంకొక షీట్ చేస్తే రూ. 250. మొత్తం 5 షీట్లకి రూ. 250 అవుతుంది కదా! అట్లా రూ. 250. 5 షీట్లకి రూ. 250. ఇంకొక 2 షీట్లు చేస్తే మనకి ఇంకొక రూ. 100 ఎక్కువ వస్తుందనమాట. మొత్తం రూ. 350. మొత్తం 6 షీట్లు చేస్తే మనకు లాభం వస్తుంది. అట్లా మనము అంటే రూ. 100 లాభం అని కాదు నేను చెప్పేది. మనకు ఒక రూ. 100 లాభం రావాలంటే ఎలా చేయాలి అనేది చెప్పాననమాట. లాభం మనం ఎంతైనా తీసుకోవచ్చండి. మనం వేసే క్వాంటిటీని బట్టి మనకి లాభం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను రూ. 100 లాభం తీసుకోవాలని చెప్తలేను. మనం వేసే క్వాంటిటీని బట్టి మనకైతే లాభం ఉంటుంది. అలా మనమైతే చేసుకొని షాప్‌లకి వేసుకొని మనమైతే ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటూ మనము డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ప్లీజ్ వీడియో నచ్చితే మిస్ కాకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచిగా నేను చేసే వాటి గురించి ఇంకా వీడియోస్ అయితే పెడతాను. ఈ మధ్య కొంచెం వర్క్ అయితే ఉండింది. పండుగ సీజన్ కాబట్టి కొంచెం వర్క్ అయితే ఉంది. అందుకోసం వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. తప్పకుండా వీడియోస్ అయితే పెడతాను. ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లా రూ. 5 అయితే ప్యాకింగ్ చేసుకొని మనం షాప్‌లకైతే వేసుకోవచ్చు. ఇదే కాదు ఇంకా చాలా రకాల ఐటెమ్స్ కూడా చేసుకోవచ్చు కదా! ఒక్కొక్క దాంట్లో మనం రూ. 100 లాభం అనుకున్నాం. మనం రోజుకొచ్చేసి ఒక రూ. 1000 సంపాదించుకోవచ్చండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.